చెప్పే కస్టమర్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి సార్. మార్కెట్లో అనేది ఏది కూడా సీట్ ఫోల్డబుల్గా నేను ఫోల్డబుల్ చేసి చూపిస్తాను. ఫోల్డ్ అవుతుంది 45% పీస్ కంటే ఫోల్డ్ అవుతుంది. నేను 45% ఉందా లేదంటే విత్ ప్రూఫ్ చూపిస్తాను. సర్టిఫికేట్ నా కంపెనీ వాళ్ళు దీనికి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరు కూడా చేయరండి మార్కెట్లో. చూడండి ఒకసారి షీట్ ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి. ప్లస్ ఈ కింద వేసినప్పుడు బ్రేక్ కూడా ఏం బ్రేక్ అవ్వదండి దీంట్లో. ప్లస్ ఫోల్డ్ చేయమ్మా. ఇది ప్లస్ మార్కెట్ దొరికేటప్పుడు ఈ బ్యాగ్స్లో తెలుకండి రీమిక్సింగ్ మెటీరియల్ ఎక్కువ వాడతారు. మేము ఓన్లీ ప్యూర్ ఒరిజినల్ మెటీరియల్ ప్యూర్ వైట్ వస్తుంది మాది. ఒకసారి మా గ్రే కలర్ కానీ బ్లాక్ కానీ లేకపోతే వేరే కలర్స్ కానీ మా వస్తుంటాయి దీంట్లో. వైట్ వచ్చి మాత్రము ఎస్సీలో ఇంపోర్ట్ మా సీట్ అండి ఫ్రెష్ మెటీరియల్ అది కూడా. ఓకే సార్. ప్లస్ మార్కెట్ ఎవరు ఇలా ఫోల్డ్ చేసి చూపించండి. ఏ కంపెనీ మీకు గతంలో చాలా వీడియో చేశాను నాకు తెలిసి, కానీ ఏ కంపెనీ కూడా ఇలా ఫోల్డ్ చేసి చూపించలేదు మీకు అసలు. మరి తీస్తే యాజ్గా వచ్చేస్తాను ఎక్కడ కూడా. ఓకే సార్, ఇప్పుడు మా వ్యూవర్స్కి వచ్చేటప్పటికి మీ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ గురించి మా వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నేను చెప్పాను కదా ఫైర్ రేటెడ్ అని చెప్పాను. వాటర్ డబ్బాలు నిదర్శనం ఇదిగోండి. పాలిగ్రేషన్ మేము వాటర్లో పెట్టానండి. ఇది మీరు ఏ కంపెనీ అనేక కంపెనీలు షూట్ చేసి ఉంటారు. ఏ కంపెనీ కూడా ఛాలెంజ్ చేస్తారు ఇలాగ వాటర్లో పెట్టాడు డెమో చూపించాడు. నేను విత్ గ్లూతో సార్ మా గ్లూతోనే స్టిక్ చేసి 2 పెట్టాను. చాలామంది అడుగుతారు ఎందుకంటే నిమ్మ వస్తుంది గోడలో షీట్ ఏంటంటే ఊడిపోతారు. నేను వాటర్లో పెట్టి మరి చూపిస్తాను మా గ్లూతో అంటించింది. ప్లస్ ఇది వచ్చేసరికి ఇందాక చెప్పే కదండి మీకు సోఫిట్ సీలింగ్ అది అనేక మల్టీ స్టోర్ పైన లీక్ అవ్వడం వల్ల చెదరబట్టి పాడైపోయి లీక్ అయిపోతుంది. నేను వాటర్ తడిసినా ఏం కాదని ప్రూఫ్ అనమాట ఇది మీకు. దీన్ని ఫైర్ రేట్ అనేది చూపిస్తాను మీకు. పెట్రోల్ పోస్తాను లైవ్ చేసి అంటించి మరి చూపిస్తాను అట్ట. ఇప్పుడే లైవ్ పెట్రోల్ అండి ఇది. చూడండి ఇక్కడ దీంట్లో మచ్చ వచ్చింది. ఈ మచ్చ జస్ట్ క్లీన్ చేసి తెలియదు. పొగబట్టిన మచ్చ అండి. క్లీన్ చేస్తే చూడండి మీరు. 200 డిగ్రీ టెంపరేచర్కి ఏమి కాదండి. 200 టెంపరేచర్ అయితే కరెక్ట్ అక్కడ హోల్ పడుతుంది. ఇక్కడ స్ప్రెడ్ కాదు ఇది. చూసారు కదా వ్యూవర్స్, దీనిలో ఎటువంటి బ్లాక్ మచ్చ కానీ ఏం రాలేదు. ఫైర్ ప్రూఫ్ టెస్ట్ చేసాము ఇప్పుడే. ఇప్పటిదాకా మీకు షోరూమ్ మొత్తం ఉన్న ప్రోడక్ట్స్ అన్ని క్వాలిటీ గురించి చెప్పిన ప్రోడక్ట్ ఏమేమి దొరుకుతాయి ఎక్కడెక్కడ వాడుకో చూపించాను. ప్లస్ కస్టమర్ లైవ్ విజిట్ చేయండి, షోరూమ్ విజిట్ చేయండి, ప్రోడక్ట్ చూడండి, క్వాలిటీ చూడండి, ప్రైస్ చూడండి, మా సర్వీస్ చూడండి, అప్పుడే మీరు ఆర్డర్ చేయొచ్చు. అందుకే మా షోరూమ్ విజిట్ చేయమన్నాను. నాకు కూడా యూట్యూబ్ మీరు ఆర్డర్ చేయొద్దు. షోరూమ్కి వెళ్ళండి, అన్ని కంపెనీల షోరూమ్కి వెళ్ళండి, అన్ని మార్కెట్ దొరికాయన్నీ చూడండి. దానికంటే నా క్వాలిటీ బెస్ట్ ఉండి నా క్వాలిటీ ప్రైస్ బెస్ట్ ఉంటేనే మీరు నాకు ఆర్డర్ చేయొచ్చు. గతంలో మేము ఈ ప్రోడక్ట్స్లోకి వచ్చేసి ఇంటీరియర్ ప్రోడక్ట్స్కి వచ్చేసి 400 బ్యాక్ వచ్చేవండి. 400 బ్యాక్లో ఒక కంపెనీకి ఒక ఇంపోర్టర్ కింద మేము డిస్ట్రిబ్యూటర్గా ఉండేవాడము. డిస్ట్రిబ్యూటర్ తెలంగాణ మహారాష్ట్ర 2 స్టేట్లు చేసేవాడము. అక్కడ డీలర్ కాన్సెప్ట్లో చేసేవాడు మేము బిజినెస్. డీలర్ కాన్సెప్ట్ చేయడం కస్టమర్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ప్లస్ బిజినెస్ చేయడం చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఒక ఇంపోర్టర్ కానివ్వండి, ఇంపోర్టరు నెక్స్ట్ డిస్ట్రిబ్యూటరు, డీలరు, సబ్ డీలరు నెక్స్ట్ కస్టమర్కి వెళ్తుంది. 5వ ప్లేస్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. ప్లస్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా 5వ ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళు కస్టమర్ బిజినెస్ చేయలేకపోతుంది. కాబట్టి మేము 4.5 మాకు వచ్చిన అనుభవం కానీ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ కానివ్వండి తీసుకొని మార్కెట్ మేమే ఓన్గా ఇంట్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో మేమే డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తామండి. వివిధ కంట్రీస్ మేము జర్నీ చేసాము, అక్కడ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళాము, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసాము, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాము. ఫస్ట్ టైం అండి భారతదేశంలో ఇప్పటిదాకా ఎవరు లేరనుకుంటా. నేను ఒక ఇంపోర్టర్ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి అందించేది ఏకైక కంపెనీ ఒక ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్స్ మేమేనండి. ప్లస్ హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, చుట్టుపక్కల మేమే డైరెక్ట్ రిటైల్ కస్టమర్ చేస్తామండి. అన్ని జిల్లాల్లో మేము చేయలేం కాబట్టి కొన్ని ఫ్రాంచైజ్ కూడా ఆఫర్ చేస్తున్నాను అక్కడి నుంచి. ఫ్రాంచైజ్ మీనింగ్ ఏంటంటే ఫ్రాంచైజ్ డీలర్షిప్ డిఫరెన్స్ ఏంటంటే ఫ్రాంచైజ్ అంటే మా కంట్రోల్లో ఉంటుంది. అక్కడ మా బోర్డే ఉంటుంది, మా ప్రోడక్ట్ ఉంది, మా ప్రైస్ సిస్టమ్ ఉంటుంది, మా ఎగ్జిక్యూటివ్ ఉంటాడు. మేము ఇక్కడ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఏ ప్రైస్ అవుతుందో మిగిలిన జిల్లాలో కూడా అదే ప్రైస్కి కస్టమర్కి అందుబాటులో దొరుకుతుంది. అదే డీలర్ కాన్సెప్ట్ అనుకోండి, వాళ్ళ ఇష్టం ఎలాగైనా పోవచ్చు, ఎంతకైనా పోవచ్చు, కంట్రోల్ ఉండదు అక్కడికి వచ్చి తెలిగి. వివిధ కంపెనీ మార్కెట్లోకి వచ్చి కోకోలకు వచ్చినాయి కాబట్టి అన్ని కంపెనీలు చెక్ చేయండి ఎక్కడి నుంచి ప్రోడక్ట్ వస్తుంది, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళ ప్రైస్ ఎలా ఉంది, అవన్నీ చూసి నా క్వాలిటీ చూడండి, నా ప్రైస్ చూడండి, మార్కెట్లో సస్టైనబుల్ అవుతాను అనుకుంటేనే నా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకోవచ్చండి. మార్కెట్లో దొరికే పాలిగ్రాన్ షీట్కి మాకు ఎంటైర్ డిఫరెంట్. మార్కెట్లో దొరికే అన్నీ కూడా చైనా కానివ్వండి, తైవాన్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, లోకల్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కువ మంది ఉన్నారు సార్. జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేస్తాను ఈ షీట్ని కూడా. మన షీట్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా జర్మనీ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఫస్ట్ టైం జర్మనీ, ఎందుకంటే నేను కూడా అనేక చైనా కంపెనీలు చూసి వచ్చాను. చూసిన తర్వాత నాకు ఎక్కడ క్వాలిటీ సాటిస్ఫై కాలేదు. అందుకని నాకు అక్కడ జర్మనీలో మంచి క్వాలిటీ దొరుకుతుంది. అక్కడ షిఫ్ట్ అయ్యాను, అక్కడ మ్యానుఫ్యాక్చర్ చూశాను, అనేక కంపెనీలు తిరిగాను. అక్కడ కూడా తిరిగిన తర్వాత మంచి క్వాలిటీ సెలెక్ట్ చేస్తున్నాము, మనకు తక్కువ ప్రైస్ కస్టమర్కి అందించాలనే ఉద్దేశంతో కూడా తిరిగాము. ప్లస్ జర్మనీ నుంచి కూడా ఓన్లీ 2 ఇంపోర్టర్స్ ఉన్నారు సార్ భారతదేశం మొత్తం. అందులో నేను ఒకటి. అందులో ప్లస్ ఇప్పుడు దాకా జర్మనీ షీట్లు మా ఇక్కడ ఎవరు సప్లై చేయలేదండి.
ఈ పాలిగ్రానైట్ షీట్ అంటే మార్కెటే దొరికేదని మన దాని క్వాలిటీ మీరు కస్టమర్ ఎలా చెక్ చేసుకోవాలి కదా సార్. ప్రతి 3 mm థిక్నెస్ మనకు కంపల్సరీ ఉంటుంది. మార్కెట్ దొరికితే 2.3 2.5 ఉంటాయండి. ఓకే సార్. 14 kg to 15 kg మార్కెట్ దొరుకుతాయి. నాది వచ్చి 17 kg వెయిట్ ఉంటుందండి. మీరు లేపినా కూడా తెలిసిపోతుంది. ఎవరైనా వెయిట్ చేసి కూడా చూసుకోవచ్చు. ప్లస్ గ్లాసీనెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మా దాంట్లో గ్లాసీనెస్ కూడా ఉంటుంది దీంట్లో. ప్లస్ ఫోల్డబుల్ అవుతుంది. ఫోల్డబుల్ అవడానికి రీజన్ సార్ 45% పీవీసీ కండి దీంట్లో ఉంటారు. చైనా మొత్తం ఎక్కడ దొరికితే మాకు మా బిలో 30% ఎక్కడ పీవీసీ కండి దొరకలేదు. ప్లస్ ఫోల్డ్ కాదు, షీట్ బ్రేక్ అయిపోతుంది. దాంట్లో కార్బన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రేక్ అవుతుంది. ఎక్కడ వేసుకోవాలని అడిగాడు ఒక క్వశ్చన్ అనేది. కస్టమర్ ఇంట్లో ఎక్కడైనా వేసుకోవచ్చు, వాల్స్ కానీ సీలింగ్ కానీ కబోర్డ్స్ ఎక్కడ ఒక ఫ్లోర్ దగ్గర ఎక్కడ వస్తుంది. ప్రతి దీంట్లో అడ్వాంటేజ్ అని అడిగారు. ప్రతి ఇంట్లో స్వీపేజ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. స్వీపేజ్ రావడంలో పుట్టి ఊడిపోతుంది, వాటి పెయింట్ వేస్తున్నారు, క్రాకులు కనపడుతున్నాయి, మచ్చలు కనపడుతున్నాయి. దీని లైఫ్ 30 years అండి. ఒక్కసారి అయితే దీని ఇంకా చూడక్కర్లేదు. ఒక డబుల్ బెడ్రూమ్ మొత్తం 2 to 2.5 కంప్లీట్ అయిపోద్దండి. దాదాపు 2000 నుంచి ఒక షీట్ కాస్ట్ ఉంటుందండి. ఇక్కడ మాకు ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్స్లో 2000 నుంచి షీట్ స్టార్ట్ అవుతుందండి. ఇంతకు గతంలో అయితే 2800 3000 దాకా అమ్మాను. అది కూడా మీకు ప్రైసెస్ చూపిస్తాను. మేము డైరెక్ట్ ఇంపోర్ట్ చేయడం వల్ల కస్టమర్కి తక్కువ రేటుకి అందించగలుగుతాము. ప్లస్ బెస్ట్ క్వాలిటీ. ఈ షూట్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చి చూడండి. ఏ చైనా వాళ్ళు కానీ, ఏ తైవాన్ కానీ, ఏ పంజాబ్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఈ షీట్ని చేయలేరండి. నేను ఛాలెంజ్ ఓపెన్ చేస్తాను. కస్టమర్ డైరెక్ట్ షోరూమ్ విజిట్ చేయండి, క్వాలిటీ చూడండి, మోడల్ చూడండి, ప్రైస్ చూడండి, మా సర్వీస్ చూడండి. నెక్స్ట్ అప్పుడే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మోడల్స్ అండి, ఒకదాని మించిన మోడల్ ఒకటండి. ప్లస్ ఇది మ్యాట్ ఫినిష్ అండి. ఎవరైనా కొంతమంది గ్లాసీ వద్ద మ్యాట్ కావాలి, గ్లాసీ రిఫ్లెక్షన్ వస్తున్నా కూడా టీవీ యూనిట్స్ కానివ్వండి, ఒక హోమ్ థియేటర్స్ కానివ్వండి, కొన్ని ఆఫీసులో కానీ మ్యాట్ ఫినిష్ వాడతారండి. సేమ్ ఇది కూడా సేమ్ ప్రైస్లో ఉంటుందండి. దాదాపు దీంట్లో కూడా 10 మోడల్స్ వచ్చినాయండి. ఫ్లూ టైప్ వచ్చింది, డిజైన్స్ కానీ గోల్డ్ కానివ్వండి. ప్లస్ ఇది ఎక్స్టీరియర్ అండి. స్టోన్ వెనీర్ అంటే ఇది న్యాచురల్ స్టోన్తో తయారైంది. ఇది బయట బాల్కనీస్ కానీ, విల్లాస్ కానీ, ఫ్రేమ్ కానీ ఎక్కడ వేసుకోవచ్చండి. ఎక్స్ట్రా వర్షం పడ్డ, ఎండ వచ్చి దీనికి ఏమి కాదండి. ఇది కూడా సేమ్ 8x4 సైజులో వస్తుందండి. దాదాపు 10 ప్యాటర్న్స్ దీంట్లో కూడా ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్స్ ఏంటి సార్ మనకి కొత్తగా కనిపిస్తున్నాయి? ఈ ప్రొడక్ట్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం సార్? ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి. మామూలుగా మార్కెట్ అండి ఎక్కువ టీవీ యూనిట్స్ కానివ్వండి, ఒక సోఫాల్ బ్యాక్ సైడ్ అండి, ఒక హాస్పిటల్ రిసెప్షన్ బ్యాక్ సైడ్ పడతారు. కస్టమర్లు చాలా గమనించాలి. మార్కెట్లో అనేక క్వాలిటీ దొరుకుతాయి, అనేక కంపెనీలు సప్లై చేస్తున్నారు. మేము చేసే దాంట్లో చూడండి, ఒకసారి బ్యాక్ సైడ్ ప్యూర్ వైట్ రావాలి. కస్టమర్ చెక్ చేసుకోండి క్వాలిటీ ఎలా చేయాలి, వైట్నెస్ రావాలి. చాలామంది బ్లాక్ కానీ గ్రే కానీ వస్తుంది, రీసైకిల్ ప్రోడక్ట్ వాడతారు. మేము ఓన్లీ ప్యూర్ ఒరిజినల్ మెటీరియల్తో వాడతాం. పీవీసీ వాడతాము. ప్లస్ పైన కూడా ఫిలిం వచ్చి డబ్ల్యూసీ ఫిలిం అండి. చాలా మటుకు పీవీసీ ఫిలిం వాడతారు. పీవీసీ ఫిలిం రేట్ తక్కువ, డబ్ల్యూసీ ఫిలిం రేట్ ఎక్కువ ఉంటుందండి. ప్లస్ థిక్నెస్ ఇలా మేము ప్రెస్ చేసి కాదు, దీని మీద ఎక్కి నుంచున్నా కూడా ఏం కాదండి. మార్కెట్ మీద చూపిస్తే ఎక్కి నుంచోబెట్టి నేను మీద చూపిస్తాను. మార్కెట్లో హ్యాండ్తో ప్రెస్ చేసినా పోతూ ఉంటాయి. ఇది 10 mm. మార్కెట్లో ఈ 10 mm ఎక్కడ దొరకదండి. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చూసి ఫస్ట్ టైం మేమే లాంచ్ చేసాం. దీన్ని 10 mm ఏ కంపెనీలో దొరకదు ఇప్పటికైతే. ఇది 10 mm అండి. ప్లస్ ఇది 18 mm, ఇది 12 mm అండి. మొత్తం ఇది చూడండి, ఇది సీలింగ్ సహా మొత్తం ఈ క్యాబిన్ అంతా కస్టమర్ డైరెక్ట్ లైవ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏస్తే ఇలా ఉంటుంది, లుక్ వస్తుంది, ఇక్కడ డిసైడ్ అయిపోవచ్చు. ఇది చార్కోల్ ప్యానల్స్ అంటారు వీటిని. ఇవి కూడా అంటే ఎక్కువ టీవీ యూనిట్స్ బాగా వాడతారు. ఇవన్నీ కూడా చార్కోల్ ప్యానల్ మోడల్స్ అన్ని కూడా చూడండి. ఇవన్నీ మోడల్స్, కలర్స్ కూడా డిఫరెంట్. దాదాపు మోర్ దాన్ 30 మోడల్స్, 30 కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క మోడల్. ఇది సెట్ టైప్ కూడా డిజైన్ చేయొచ్చు మనము. ఇప్పుడు ఇదొక పీసు, ఇదొక పీసు, ఇదొక పీస్ అండి. ఈ 3 కలిపేసుకోవచ్చు, ఈ 2 కలిపేయచ్చు, ఈ 2 కలిపి, లేదా విడివిడి కూడా వేసుకోవచ్చు అండి. కస్టమర్ చాయిస్ ఎలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ని బట్టి డిసైడ్ చేసి వేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మొత్తము చార్కోల్ ప్యానల్స్ అండి. ఈ క్యాబిన్ అంతా కూడా. ఇది కూడా డబ్ల్యూ ఫ్లూటెడ్ ప్యానల్ అండి. నేను చెప్పా మార్కెట్లో ఇలా ప్రెస్ చేసిపోతానండి. దీని మీద ఎక్కి తొక్కినా ఏమైనా చెప్పా నేను కింద వేస్తాను. దీని మీద మా ఎగ్జిక్యూటివ్ నుంచి చూపిస్తాడు. చూడండి మీరు క్లోజ్అప్ చూపించవచ్చు. ఎక్కడ డ్యామేజ్ కావట్లేదు. మీరు కెమెరా కూడా క్లోజ్అప్ చూపించవచ్చు. మార్కెట్ ఏళ్ళతో నొక్కితే మా ఎక్కి తొక్కినా కూడా ఏం కాదండి. అది ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ క్వాలిటీ, ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్ ప్రత్యేకత అదేనండి. ప్లస్ ఇది ఎక్కడ వాడేదో చూపిస్తాను నేను. ఇది నేను చెప్పే కదా, టీవీ యూనిట్స్ బ్యాక్ సైడ్ కానీ, ఒక సోఫాల్ బ్యాక్ సైడ్, ఒక హాస్పిటల్ రిసెప్షన్ కౌంటర్స్లో కానీ ఎక్కువ సీలింగ్ కానీ వాల్ కానీ ఒక హైలైట్ చేస్తారండి. ఒక ఇంట్లో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయొచ్చండి. ప్లస్ నేను చేసాను చూడండి ఇదంతా కూడా. ఇది ప్లస్ సీలింగ్ 2 కూడా మేము ఈ ఫ్లూటెడ్ ప్యానల్ చేయండి. ఇది రిసెప్షన్ టైప్లో అనమాట. సోఫాల్ బ్యాక్ సైడ్ చెప్పేదిగా అలా వస్తుంది మనకి ఇది కూడా. సార్ ఇప్పుడు మనకి ఇది కనిపిస్తున్నటువంటి టీవీ యూనిట్ ఏదైతే ఉందో చూడడానికి చాలా గ్రాండ్ లుక్ ఉంది సార్. మనకి ఎవరైనా కస్టమర్ ఈ విధంగా చేయించుకోవాలంటే వాళ్ళకి ఎంతవరకు ఖర్చు వస్తుంది అంటారు? ఇది అన్బిలీవబుల్ కాస్ట్ అండి. ఎవరు నమ్మలేని కాస్ట్ చెప్తే కూడా. ఎందుకంటే మార్కెట్ అనేక రకాల చేయించుకున్నది. ఈ చార్కోల్ ప్యానల్స్ ప్లస్ పాలిగ్రాన్ షీట్ తెచ్చానండి. ఇది వచ్చేసరికి 10 feet హైట్ వస్తుందండి, 15 feet లెంత్ వచ్చిందండి.
25,000 కంప్లీట్ చేస్తాను. ఎక్కడ ఫ్లై వాడకుండా, కస్టమర్ ఇబ్బంది పడకుండా, వాటి టర్మినేట్ వస్తున్నారు. ఓన్లీ 25,000 కాస్ట్లో వితిన్ 4 అవర్స్లో కంప్లీట్ చేస్తాను దీన్ని. వెరీ గుడ్. 4 అవర్స్ వర్క్ కూడా 4 అయిపోతుంది. చేస్తాను. ఇవన్నీ చార్కోల్ పైన చూడండి, చార్కోల్ పైన పాలి కాంబినేషన్ తీసుకుంటే ఎంత లుక్ వచ్చేది చూడండి. ఇది దీంట్లో వస్తే పాలిగ్రేనైట్ షీటు ప్లస్ ఫ్లూటెడ్ ప్యానల్. ఇది డబ్ల్యూపీ ఫ్లూటెడ్, ఎంతమంది క్యాబిన్ చూపించారు. నేను ఈ డబ్ల్యూపీ ఫ్లూటెడ్ ప్యానల్ అండి. ఇది మీకు ఎందాక పాలిగ్రేనైట్ చూపించలేదు. ఎవరైతే టీవీ యూనిట్లో కానివ్వండి, హోమ్ థియేటర్లో కానివ్వండి, గ్లాస్ వద్దు మ్యాట్ కావాలనుకుంటారో, రిఫ్లెక్షన్ వద్దు అనుకుంటారో, ఇది మ్యాట్ ఫినిష్ షీట్ వేసేవండి. ప్లస్ ఆ చుట్టుపక్కల గ్లాసే వచ్చిందండి. ఇది 35,000 కంప్లీట్ అవుతుంది. దాదాపు 16 ఫీట్ లెంత్ వస్తుంది, 10 ఫీట్ హైట్ వచ్చింది. అది కూడా 35,000 అయిపోతుంది. ఇది ఎక్కడ మేము ఫ్లై వాడలేదండి, ఎక్కడ చెదల భయం లేదు, కలర్ పోతు భయం లేదు. ప్లస్ క్లీనింగ్ అని నీట్గా ఈజీగా క్లీనింగ్ వస్తుంది. ప్లస్ గ్రాండ్ లుక్ వస్తుంది. ఎంతగానో కార్పెంటర్ చేసినా ఈ లుక్ తేలేమండి మనం. ఎందుకు చెప్పండి, పాలిగన్ దాదాపు ఎందాక 80 మోడల్ చూపించాడు మనకు. వాల్కి వేస్తాడు, ఈ వాల్కి వేస్తున్నాడు ఒక మోడల్. నేను ఒపేరా గ్రీన్ అంటారండి. మీరు ఏ పెయింట్ తీసుకున్నా, ఏ రకంగా వేస్తే ఇంత గ్రాండ్ లుక్ అయితే తేలండి. దీని లైఫ్ 30 ఇయర్స్ చెప్పాను, కంపెనీ వాడిని 15 ఇయర్స్ ఉంది. మాటికి పెయింట్ వేసినప్పుడు ఏమంటే సిబిఐ రావడం వల్ల పెయింట్ పుట్టి ఊడిపోతుంది. మాటికి పెయింట్ లేక క్రాకులు కానీ, లేదా చేయబడిన మచ్చలు కానీ, కట్టలు డోర్ల పక్కన కానీ, విండోస్ కట్టలు తగిలడం వల్ల కానీ బ్లాక్ మాస్క్లు పడుతూ ఉంటాయి ఎక్కువగా. దీనికి అలాంటి ఏ ఇబ్బంది లేదండి. చూడండి ఈ వాల్ ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. ఇప్పుడు ఈ సెక్షన్ అంతా మాత్రం సోఫిట్ సీలింగ్ అండి. సోఫిట్ సీలింగ్కి మార్కెట్లోకి సీలింగ్ డిఫరెన్స్. మార్కెట్ ఎక్కువ మందికి జిప్సం బోర్డ్తో చేసేవాడు. జిప్సం బోర్డ్ చేయడం అంటే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లో పైన లీకేజీలు అవడం వల్ల మచ్చలు పడేసి, చెదలు పట్టేసి పాడైపోతుంది. మాటి పెయింట్ వేయాలి. నేను లైఫ్ కూడా 45 ఇయర్స్ అంటే కంపెనీ వారంటీ 15 ఇయర్స్ ఇస్తుంది. ప్లస్ ఇది ఫ్లెక్సిబుల్ ప్లస్ రీయూజబుల్. ఇది ఫ్లెక్స్ అవుతుంది, రోల్ అవుతుంది, రీయూజ్ చేసుకోవచ్చు. ఎలా చేసినా బ్రేక్ కూడా కాదండి. ఇది కూడా మార్కెట్ దొరికే అనేక క్వాలిటీ దొరుకుతాయి సోఫిట్లో కూడా. కానీ ఇలా వంచితే బ్రేక్ అయిపోతుంటుంది. కస్టమర్ గమనించండి. మార్కెట్కి ఇది సార్ సేమ్ కలర్ సేమ్ షీట్ సార్, మీ దగ్గర రేట్ ఎక్కువ, అక్కడ తక్కువ చెప్పారంటారు కదా. క్వాలిటీ చూడండి. మార్కెట్లో ఇప్పుడు వచ్చేది కంపల్సరీ బ్రేక్ అయిపోతుంది. మాది బ్రేక్ అది ఎలాంటి పరిస్థితి ఏమీ కాదండి డ్యామేజ్. ఇది పీవీసీ పార్టీషన్ బ్యానర్. మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్ అండి ఇది కూడా. ఇక్కడ ఎక్కువ మన ఆఫీస్లో కానీ, క్యాబిన్స్లో కానీ, బ్యాంకులో కానీ క్యాబిన్ చేయాలంటే కనుక ఎక్కువ ఇంతకుముందు ఫ్లైతో చేసేసి దాని డెకో పెయింట్స్ కానీ, లేదా వెనీర్ షీట్లు కానీ, డెకోరేషన్ షీట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ రెడీమేడ్ వచ్చేస్తుంది. దీనికి వాటర్ పడ్డ ఏం కాదండి, చెదలు పట్టదు. పీవీసీ పార్టీషన్ అంటే దీన్ని. ప్లస్ ఇంటర్లాక్ సిస్టమ్ అండి. ఒక లాక్ అయిపోతుంది. కిందోటి పైన ఛానల్ పెడతాం, లాక్ చేస్తాము. ప్లస్ రీయూజ్ చేయొచ్చు. ఎప్పుడైనా క్యాబిన్ అవసరం లేదంటే తీసుకెళ్ళిపోవచ్చు. దీనికి అన్ని ఇంటర్లాక్ అటాచ్ అయిపోతుంది మొత్తం కూడా. దాదాపుగా దీంట్లో 4 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర కూడా. మార్కెట్ మీరు క్యాబిన్ చేసి ఫ్లైలో చేసి క్యాబిన్స్ కంటే ఇది చాలా కాస్ట్ తక్కువ అవుతుంది. ప్లస్ రిస్క్ లేదు. ఎక్కడ చెదలు పట్టదు, ఎక్కడ పెయింట్ పోదు, లేదా పాడైపోదు. ఇవి ఎస్పీసీ ఫ్లోరింగ్ అండి. ఈ ఎక్కడైనా ఆఫీసులో కానివ్వండి, ప్లస్ ఇళ్లలో కూడా వేసుకోవచ్చు. వీటిని ఎక్కువ ఏంటంటే పాత టైల్స్ పాడైపోయినాయి, టైల్స్ మార్చుకునే పని లేకుండా ఈ ఫ్లోరింగ్ చేసుకుని. ఇది కూడా ఇంటర్లాక్ సిస్టమ్ అండి. ఎక్కడ స్క్రూ కానీ గమ్ కానీ వాడడం యాజ్గా ఏమనేది ఇది ఇంటర్లాక్ అయిపోతుంది. మొత్తం ఒకదానికి ఒక లాక్ అయిపోతూ ఉంటుంది. ఎన్ని కానీ మీరు చూసుకోవచ్చు దాంట్లో. ఇది వుడెన్ ఫ్లోరింగ్ అండి, ఎస్పీసీ ఫ్లోరింగ్ అండి. స్టోన్ పాలిమర్ కాంపోజిషన్ కాబట్టి చెదలు పడ్డదు, వాటర్ పడ్డా మీకు ఏం కాదండి దీంట్లో. ఇలా లాక్ అయిపోతుంది మొత్తానికి. చాలామంది వెళ్ళేసాను, ఎక్కువ మందికి డాక్టర్స్ అడ్వైజ్ చేస్తున్నాయి ఇవాళ వుడెన్ ఫ్లోరింగ్ మీద నడవండి, ఎస్పీసీ ఫ్లోరింగ్ మీద డైరెక్ట్ టైల్ మీద నడవమాకండి. ఇక్కడ కింద రబ్బర్ వస్తున్నాడు, కుషనింగ్ వస్తుంది దీనికి. కాబట్టి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటే ఎక్కువ లేడీస్ ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇది దీంట్లో రబ్బర్ వస్తుందండి, ఇది మీద కుషనింగ్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ఈ 3 స్టేట్స్లో ఫ్రాంచైజీ ఏదైతే ఇస్తానంటున్నారో దాని గురించి మా వ్యూవర్స్కి ఒకసారి డీటెయిల్స్గా ఒకసారి చెప్పండి సార్. ఫ్రాంచైజ్ అంటే 5 lakhs ఇన్వెస్ట్మెంట్తో కనుక కొత్త ఫ్రాంచైజీ ఎవరైనా పెట్టాలని కదా, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ఆల్రెడీ షోరూమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు రైట్ నో మనం ఉన్నది విజయవాడ షోరూమ్, ఆటోనగర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఏపీ మొత్తంకి ఈ షోరూమ్ ఇస్తామండి. తెలంగాణలో హైదరాబాద్లో షోరూమ్ ఉందండి, హైదరాబాద్ షోరూమ్ నుంచి తెలంగాణ మొత్తం ఫ్రాంచైజీ ఇస్తాను. మహారాష్ట్ర వచ్చి పూనాలో షోరూమ్ ఉంది, పూనా నుంచి అక్కడి నుంచి ఇస్తాను. ఈ 3 స్టేట్స్ కాకుండా బయట స్టేట్స్లో ఎవరైనా కనుక కావాలనుకుంటే కూడా ముందు స్టాకిస్ట్ అపాయింట్ చేస్తాను. స్టాకిస్ట్ రిక్వైర్మెంట్ ఎంత, స్టాకిస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతాం, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గైడ్ చేస్తారండి. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. వేరే స్టేట్లో కానీ మా స్టేట్ లోకల్ స్టేట్స్ కానీ బిజినెస్ మోడ్ మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ ఇంతకుముందు మార్కెట్లో కనుక వివిధ కంపెనీల బ్రాండ్స్ ఉన్నాయి, వివిధ షీట్ షోరూమ్స్ ఉన్నాయి. ఎవరైనా ఆ షోరూంలో కనుక సేమ్ ఆ ప్రోడక్ట్ పెట్టాలనుకుంటే కదా 1 lakh ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ షోరూమ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ డెమో ఆఫీస్లు పెట్టుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు. ఆ ప్రోడక్ట్తో సాటిస్ఫై కాలేదు, ఆ ప్రైస్తో సాటిస్ఫై కాలేదు, మార్కెట్ కస్టమర్ సాటిస్ఫై కావాలంటే హ్యాపీగా ఎస్సీ కూడా ఇంప్రూవ్ షిఫ్ట్ అవ్వచ్చు. అలా అనేక మంది షిఫ్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కంగ్రాచులేట్ చెప్తాను. మంచి బిజినెస్ చేస్తున్నారు, మంచి ఆపర్చునిటీ ఉంది, ప్లస్ కస్టమర్ తక్కువ ప్రైస్కి అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు టర్న్ ఓవర్ ఎక్కువ చేయగలుగుతున్నారు. ఓన్లీ 1 lakh ఇన్వెస్ట్మెంటే ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉండి షోరూమ్స్ ఉన్న వాళ్ళకి. గమనించండి, ఏ బ్రాండ్ కానీ ఏ కంపెనీ కానివ్వండి, వాళ్ళకంటే మంచిగా ఉంటేనే క్వాలిటీ, ప్రైస్ తక్కువ ఉంటేనే నా దగ్గర షిఫ్ట్ అవ్వచ్చు.
ఓకే సార్, ఇప్పుడు మనకి ఎవరైతే ఈ ఫ్రాంచైజీ తీసుకుంటారో మన కంపెనీ దగ్గర, వాళ్ళకి మీరు ఏ విధమైన సపోర్ట్ ఇవ్వబోతున్నారు? సపోజ్ వాళ్ళ చుట్టుపక్కల షోరూమ్ చుట్టుపక్కల ఏ లీడ్స్ అయితే వాళ్ళకి జనరేట్ చేస్తాం కదా. సపోజ్ ఎగ్జాంపుల్ డిస్టిక్ ఉంది, ఇప్పుడు ఏలూరు డిస్టిక్ ఉంది, లేదా ఇట్లా వైజాగ్ డిస్టిక్ ఉంది, అక్కడ ఫ్రాంచైజీ ఎవరు తీసుకుని అక్కడ వచ్చే కాల్స్ మీద వాళ్ళకు డైవర్ట్ చేస్తామండి. ప్లస్ కస్టమర్ ఆన్ ఫోన్ కాల్ మా మార్కెటింగ్ కూడా గైడ్ చేస్తారండి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది డౌట్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు. మీకు మార్కెటింగ్ ప్రతిదీ మేమే హెడ్ ఆఫీస్లో యూట్యూబ్ చేస్తుంటామండి. దానికి కస్టమర్ కాల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేస్తాం. వెరీ గుడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరైనా బిజినెస్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంది, ఫ్రాంచైజ్ మోడల్ తీసుకోవాలి కానీ ప్లస్ కస్టమర్స్ ఈ ప్రోడక్ట్ కావాలనుకున్నారు సార్, స్క్రీన్ మీద కనబడి నెంబర్ కాల్ చేయండి. మా మార్కెట్ టీం ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. ప్లస్ ఇది ఏపీలో వచ్చేసరికి విజయవాడ ఆటోనగర్లో షోరూమ్ ఉందండి. ప్లస్ హైదరాబాద్ వచ్చేసరికి మియాపూర్ హెడ్ ఆఫీస్ షోరూమ్ ఉందండి. మహారాష్ట్ర వచ్చేసరికి పూనాలో మెయిన్ షోరూమ్ ఉందండి. ఈ షోరూమ్స్ 3 షోరూమ్ నెంబర్స్ ఇస్తాను. ఏ లోకల్లో ఆ లోకల్ మార్కెట్ మాకు గైడ్ చేస్తారు. ఫ్రాంచైజ్ ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, ఎక్కడ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అని కూడా వాళ్ళే గైడ్ చేస్తారు. మేము మొత్తం